హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్కి ఒక యూట్యూబ్ నుంచి ఒకటైతే వస్తుందండి, సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని వస్తుంది. సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అంటే మీ మీ ఛానల్లో, మీ పాత ఛానల్లో ఏదన్నా ఒక ఇష్యూ ఉండి ఆ ఛానల్ని మీరు డిలీట్ చేయకుండా మీరు ఇంకొక ఛానల్ క్రియేట్ చేశారనుకోండి, అలాంటి వాళ్ళకి వస్తుంది అన్నమాట. దాని గురించి మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ వీడియోలోకి వెళ్తే, ఒక టైంలో యూట్యూబర్స్ అందరికీ కూడా ఇనోథెంటిక్ అని వచ్చిందన్నమాట. యూట్యూబ్ నుంచి ఇనోథెంటిక్ వీడియోస్ అన్నీ వచ్చింది మనకి. సేమ్ అదే విధంగా ఇప్పుడు సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని వస్తుంది. అలా ఎందుకు వస్తుంది? చాలా ఛానల్స్కి వస్తుందండి. అది ఎందుకు వస్తుందంటే ఓన్లీ మన క్రియేటర్స్ చేసే మిస్టేక్ వల్ల. ఖచ్చితంగా అండి, అది కొన్ని అయితే రియల్ ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. అసలు ఈ ఇష్యూ ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్ మనకి ఏం చెప్తుంది, ఒకవేళ మీకు రీయూజ్డ్ లేక రిపీటెడ్ కంటెంట్ అనో వైలేషన్స్ అని కానీ, వైలేషన్స్ అయితే రావట్లేదులే, ఇంకా వేరేగా ఏదొచ్చినా కానీ మీరు ఈ ఛానల్ని డిలీట్ చేసేయాలి. ఇప్పుడు మీ ఛానల్కి వచ్చింది కదా, ఇప్పుడు మీరు రన్ చేస్తున్న ఛానల్కి వచ్చినాయి ఇవన్నీ కూడా. అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ఛానల్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయకపోతే ఆ ఛానల్లో ఇష్యూ రిజాల్వ్ చేయాలన్నమాట. సాల్వ్ చేయాలి. ఆ ఇష్యూని సాల్వ్ చేసాక అప్పుడు మీరు ఇంకో ఛానల్ పెట్టుకోవాలి. ఆ ఇష్యూని అలాగే ఉంచి ఈ ఛానల్ని కూడా మీరు డిలీట్ చేయకుండా మీరు ఇంకొక ఛానల్ క్రియేట్ చేశారనుకోండి, ఇనోథెంటిక్స్లో కూడా వస్తుంది అది. సో ఈ ఛానల్లో మీరు ఇష్యూని రిలేట్ చేసి మొత్తం, లేకపోతే ఛానల్ తీసేసి ఛానల్ డిలీట్ చేసి అప్పుడు మీరు ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఆ పర్సన్ ఎన్ని ఛానల్ అయితే మేనేజ్ చేస్తున్నారో అన్ని ఛానల్ని తీసేస్తాము అని యూట్యూబ్ చెప్తుందండి క్లియర్గా. ఎర్న్ ఆప్షన్లో ఎవరికైతే రీయూజ్డ్ వస్తుందో, మనకి వైటీ స్టూడియోలో కనిపిస్తుంది ఎర్న్ ఆప్షన్. ఎర్న్ ఆప్షన్లో ఎవరికైతే రీయూజ్డ్ అని వస్తుందో, ఒకవేళ మీకు ఆ ఛానల్కి మానిటైజేషన్ పోయిందనుకోండి, ఆ ఎర్న్ ఆప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. సో అది పట్టించుకోకుండా ఎక్కువ మంది ఛానల్ క్రియేట్ చేస్తున్నారు. ఒక ఛానల్ ఉందా, మళ్ళీ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. అది ఏమీ అవ్వట్లేదు, ఒక మానిటైజేషన్ అవ్వదు, ఏమీ అవ్వదు, ఆ వీడియోస్కి గ్రోత్ రాదు, ఏమీ రాకపోయినా సరే ఆ ఛానల్ అలాగే ఉంటుంది. ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేసేస్తారు. ఫస్ట్ ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేసామా, మానిటైజేషన్ పోయిందా, సరే నెక్స్ట్ ఛానల్ క్రియేట్ చేసేస్తున్నారు అన్నమాట. అలా ఓపెన్ చేసేస్తున్నారు అన్నీ కూడా. సో అలా అయితే చేయకండి, అలా అసలు చేయొద్దు. ముందు ఆ ఇష్యూని, ఆ ఛానల్లో వచ్చిన ఇష్యూని రిజర్వ్ చేసుకోవాలి. రిజర్వ్ అయితే కంపల్సరీ అవుతుంది, అవ్వకపోవడం అనేది ఉండదు. మీరు కరెక్ట్ వీడియోస్ పెడితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి మీ మానిటైజేషన్ అనేది. ఇప్పుడు వరకు మీరు ఆ ఛానల్లో పిచ్ వీడియోస్ పెట్టినా కానీ ఆ వీడియోస్ అన్నీ తీసేసి, ఇప్పుడు ఆల్రెడీ మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, పాత వీడియోస్ అన్నీ తీసేసి, పెట్టిన పిచ్చి వీడియోస్ అన్నీ తీసేసి మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ వీడియోస్ పెడతా ఉంటే కంపల్సరీ మానిటైజేషన్ అనేది అవుతుందండి. మానిటైజేషన్ ఆగిపోవడం అనేది ఉండదు. ఒకవేళ మీ పాత సబ్స్క్రైబర్స్ చూడకపోయినా ఏముంది, మళ్ళీ మీకు కొత్త సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. మీరు కంటెంట్ మార్చినా ఏం వచ్చేది ఏం లేదండి, ప్రమాదం అయితే ఏమీ లేదన్నమాట. కొత్త సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ పెరుగుతూ ఉంటారు. మీ కంటెంట్ నచ్చి, మీ వీడియోస్ నచ్చి వచ్చే సబ్స్క్రైబర్స్ వేరే ఉంటారు. పాత సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయినా పర్వాలేదు అనమాట, కొత్త వాళ్ళు అనేది వస్తూ ఉంటారు అనమాట. ఏదో అంటారు కదా, పాత నీరు పోయి నీరు పోతుంటే కొత్త నీరు వస్తుందని. అలాగా పాత సబ్స్క్రైబర్స్ మన కంటెంట్ నచ్చక, మన కంటెంట్ మార్చామని వెళ్ళిపోయినా సరే, మనం కొత్త కంటెంట్ క్రియేట్ చేసామంటే ఆ కంటెంట్ నచ్చి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళు చూడటం ద్వారా మళ్ళీ మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుందండి. ముందు వచ్చిన ఛానల్లో ఇష్యూని మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట, ఇంకో ఛానల్ క్రియేట్ చేసి. మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుందండి, తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కంటెంట్ మార్చామని ఎప్పుడు బాధపడొద్దు. కంటెంట్ మార్చి మీరు చేయగలిగిన కంటెంట్ అంటూ మీరు వీడియోస్ ద్వారా పోస్ట్ చేయండి. మీకు నేను ఒకళ్ళ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకళ్ళు ఇలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఆయన పేరు మీద 3-4 ఛానల్ ఉన్నాయన్నమాట. ఇది సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని వచ్చింది ఈ వీడియోకి. ఆ ఇష్యూని డిలీట్ చేయకుండానే వేరే ఛానల్స్ కూడా రన్ చేయడం మొదలుపెట్టాడనమాట. ఆ ఇష్యూ అలాగే ఉంది.
అది ఆయన రన్ చేసే ఛానల్ ఇదొక్క ఛానల్‌కే కాకుండా ఇంకా 2, 3 ఛానల్ రన్ చేయటం వల్ల ఆ 2, 3 ఛానల్‌కి కూడా ఇదే వచ్చిందంట. అంటే అయి కూడా మొత్తం ఛానల్స్ పోయినట్టే. ఛానల్స్‌ని ఇంకా చూపించడమాట. ముందు వచ్చిన ఛానల్స్‌లో మనకి ఎలాంటి ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూని మనం రిజల్వ్ చేసుకోవాలి. అది క్లియర్ చేసుకోవాలి. మనకి ఏ తప్పు లేకుండా చూసుకుంటే మన అన్ని ఛానల్స్ బానే ఉంటాయి. ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేసినా గానీ. ముందు ఇందులో తప్ప ఇందులోనే ముంచుకొని ఇంకో ఛానల్స్ రన్ చేయటం మొదలుపెట్టాక ఈ ఛానల్‌తో పాటు మొత్తం ఆ ఛానల్స్ కూడా మొత్తం పోయినాయంటండి. ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు ద్వారా నేను చెప్తున్నానన్నమాట ఈ వీడియో. వచ్చిన డాలర్స్ పోయినాయంట, అన్నీ పోయినాయంట. మళ్ళీ కొత్తగా రిఫ్రెష్‌గా స్టార్ట్ చేశాడంట ఆయన ఛానల్. మరి ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు అది క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఆయన రిలేటెడ్ ఛానల్ అని వచ్చింది కదా! అది ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి చూస్తే ఆయన వాయిస్‌కి ప్రాబ్లమ్ వచ్చిందంట. ఓన్ వాయిస్ ఇచ్చిన దానికి కూడా రీయూజ్డ్ అని వస్తది ఒక్కొక్కసారి. అది రీఅప్లై బటన్ మనం అప్లై చేస్తే సరిపోతుంది దానికైతే. వాళ్ళు ఏం చేశారంటే అలా వాయిస్‌కి వచ్చిందని వేరే వాళ్ళు వాయిస్ ద్వారా వాయిస్ ఇప్పించాడంట వీడియోకి. అలా ఇప్పించడం ద్వారా యూట్యూబ్ ఏమైనా గుడ్డిది కాదండి, అన్నీ చూస్తుందన్నమాట. అవన్నీ చూసి వేరే వాళ్ళు వాయిస్ రావటం వల్ల దానికి కూడా రిలేటెడ్ వీడియో ఛానల్ అనేసి వచ్చేసిందంట. దానికి కూడా మొత్తం రీకంటెంట్ అన్నట్టు వచ్చేసిందన్నమాట. రీకంటెంట్ అన్నట్టు పడిపోయిందండి. అది మానిటైజేషన్ కూడా అవ్వలేదు. 3 months గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన రీఅప్లై చేసుకున్నాడంటండి. ఇవన్నీ తీసేసి మొత్తం ఇప్పుడు ఏమేమి వచ్చినాయి అవన్నీ తీసేసి మళ్ళీ తర్వాత రీఅప్లై చేసుకున్నాక అయింది, మళ్ళీ మానిటైజేషన్ అయిందంట. ఇలా ఉంటుందన్నమాట యూట్యూబ్ తోటి. ఎప్పుడు కూడా కరెక్ట్ వేలో యూట్యూబ్ కొన్ని రూల్స్ అనేది ఇస్తుంది కదా, ఆ రూల్స్ ప్రకారం మనం ఒక కరెక్ట్ వేలో వీడియోస్ అవి మనం అప్లోడ్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా కూడా రీయూజ్డ్ అని మనం ఓన్ వాయిస్తో చేసిన దానికి కూడా వస్తుందండి. రీయూజ్డ్ అని, రీకంటెంట్ అని వస్తుంది. కానీ దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది అన్నమాట. మనం అప్లై బటన్ ఉంటుంది. అప్లై బటన్ మనం అప్లై చేసుకుంటే సరిపోతే మళ్ళీ రీఅప్లై చేస్తుంది అన్నమాట. యూట్యూబ్ అనేది రీఅప్లై చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసి మన ఛానల్ మానిటైజేషన్ అనేది చేస్తుంది. మానిటైజేషన్ ఆగిపోవటం అనేది ఉండదు. మనం ఏమన్నా అంతకు మించి ఏమన్నా మిస్టేక్స్, ఒక ఛానల్ పూర్తి అవ్వకుండా ఇంకొక ఛానల్ క్రియేట్ చేయటం, అందులో వీడియోస్ అప్లోడ్ చేయటం, మొత్తం దీనికి వేరు కంటెంట్ దానికి వేరు కంటెంట్ క్రియేట్ చేయటం అలా చేసిన ప్రాబ్లమే. ముందు ఒక ఛానల్ని మనం కరెక్ట్ వేలో వెళ్ళేలా చూసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ అని వస్తుందన్నమాట. సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఈ మధ్యన బాగా ఎక్కువైపోయినాయి. చాలా ఛానల్స్కి అలాగే వస్తుంది, సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్. ఇలా యూట్యూబ్లోకి వచ్చాక ఇలా రకరకాల ఎక్స్పీరియన్స్లు అండి. 1 కాదు 2 కాదు. తెలియనంత వరకు ఏమీ తెలియదు. ఒకసారి దిగిగా ఏమీ అర్థం కాదు. ఇందులో ఒకదానికొకటి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి. అవన్నీ మనం చూసుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మనం అడుగులు వేయాలన్నమాట. కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. దీని గురించి కూడా నేను వీడియో చేస్తానండి. ఒకళ్ళైతే అడిగారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే టెక్ ఛానల్ వాళ్ళ సపోర్ట్ అవసరం అని అడిగారు. నేను దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదండి, ఏ రిస్క్లు లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్ మానిటైజేషన్ అయ్యేలా చూసుకోండి. ఆ ఛానల్ మానిటైజేషన్ అయినాక ఏ ఇష్యూ లేకుండా మానిటైజేషన్ అయ్యాక తర్వాత మీరు ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాని ఫస్ట్ పెట్టిన ఛానల్ని ఇలాగా మానిటైజేషన్ అవ్వకుండా దాన్ని పక్కన పెట్టేసి ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తే ఇలాగే ఉంటుందన్నమాట. ఈ యూట్యూబ్లోకి వచ్చాక ఇంకా రకరకాల ఎక్స్పీరియన్స్ నాకైతే మామూలుగా లేదండి, తల తిరిగిపోతుందన్నమాట. అలాగ ఉంటుంది. 2 years అయింది నేను ఛానల్ క్రియేట్ చేసి. అప్పటి నుంచి ఎన్ని రకాల ఎక్స్పీరియన్స్ చేశానో నేను. ఇవన్నీ కూడా కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థమవు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజున్న అప్డేట్ రేపు ఉండదన్నమాట. ఇంకా అది మారిపోతూ ఉంటుంది. నేను ఇది ఉంది కదా దాని ప్రకారం వెళ్తానంటే కుదరదు. ఎప్పుడు రూల్స్ అప్పుడు ఫాలో అవుతూ చెయ్యాలండి. ముందు ఒక్క ఛానలే క్రియేట్ చేయండి. ఒక్క ఛానల్ క్రియేట్ చేసాకనే ఆ ఛానల్ మానిటైజేషన్ అయినాకనే మీరు ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోండి. వీడియో అంతా మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. వీడియోస్లో ప్రాబ్లమ్స్ ఎలాగొస్తాయి, ఛానల్స్లో ప్రాబ్లమ్స్ అని, ఏమేమి ప్రాబ్లమ్స్కి ఎలాగొస్తుంది అనేది. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.